జగత్కారుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన తరువాత జరత్కారు తన అన్న అయిన వాసుకి ఇంటికి వెళ్ళిపోయింది. జరత్కారుకు నెలలు నిండిన తరువాత ఆస్తికుడనే పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పూర్ణమైన తేజస్సు కలవాడు, పాపాలు అంటనివాడు, భవబంధాలకు చిక్కనివాడు. పుడుతూనే తల్లివైపు వాళ్ళని తండ్రి వైపు వాళ్ళని కూడా తరింపజేశాడు. ఇప్పుడు జరత్కారుడికి సంతానం కలిగింది కాబట్టి ఒంటివేరు పట్టుకుని వేలాడుతున్న ఆయన పితృదేవతలు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఆస్తికుడు పుట్టాడు కాబట్టి ఈయన వల్ల సర్పయాగంలో పడిపోయే పాములైన మేనమావలందరూ బ్రతుకుతారు. కాబట్టి పుట్టడంతోనే అసలు ఏ తపస్సు చేయకుండానే ఇరు వంశాల వారిని ఉద్ధరించిన మహాపురుషుడు ఆస్తికుడు. తరువాత ఆస్తికుడు చవనుని కుమారుడైన ప్రమతి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇంతకు మునుపు మనం ఉదంకుడు జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళడం, సర్పయాగం చేయమని ప్రేరేపించటం, దానికి జనమేజయుడు అంగీకరించి సర్పయాగం చేయాలని సంకల్పించడం జరిగిందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జనమేజయుడు తన మంత్రులను పిలిపించి తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణాలేంటని అడిగాడు. అప్పుడు ఆ మంత్రులు ఈ విధంగా చెప్పారు. అర్జునుని కుమారుడైన అభిమన్యుడికి విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరకి జన్మించిన వాడే మీ తండ్రి పరీక్షన్ మహారాజు. ఆయన ప్రజలంతా ధర్మార్థకామ మోక్షాలనే పురుషార్థాలను అతిక్రమించకుండా ఉండేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరిపాలించేవాడు. అభిమన్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అప్పటికే ఉత్తర గర్భవతి. అశ్వత్థామ గర్భస్థ శిశువును సంహరించేందుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని తన చక్రాయుధంతో అడ్డుకుని శిశువుని రక్షించి కౌరవ వంశాన్ని నిలబెట్టాడు. అటు పిమ్మట ఉత్తరకు పరీక్షిత్తు పుట్టాడు. పరీక్షిత్తు తండ్రి అభిమన్యుడు, అభిమన్యుడి తండ్రి అర్జునుడు, అర్జునుడి తండ్రి పాండురాజు. ఈ విధంగా పాండురాజు పరీక్షిత్తుకు ముత్తాతవుతాడు. తన ముత్తాత వలె పరీక్షిత్తుకు కూడా వేట అంటే ఆసక్తి ఎక్కువ. ఒకనాడు వేటకి వెళ్ళిన పరీక్షిత్తు దప్పికతో బాధపడుతూ సమీకుడనే ముని ఆశ్రమంలో ప్రవేశించాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు తపస్సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తు ఆ మునిని మంచినీరివ్వమని కోరడం జరిగింది. సమాధిలో ఉన్న సమీకునికి ఆ మాటలు వినిపించలేదు. ఆ మౌనానికి కోపించి పరీక్షిత్తు పక్కనే చచ్చిపడి ఉన్న పామును తీసి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. సమీకుని పుత్రుడైన శృంగి తన తండ్రి మెడలో వేలాడుతూ పడి ఉన్న చచ్చిన పామును చూసి కోపించి ఆ చచ్చిన పామును వేసిన పరీక్షిత్తును అటి నుండి 7